ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నేతలు ఇవాళ ఫ్లెక్సీలు చింపివేశారు. బీజేపీ ఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజుకు చెందిన బుక్ స్టాల్ ధ్వంసానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు వరుస ఆందోళనతో అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు. ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నేతలు ఇవాళ ఫ్లెక్సీలు చింపివేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజుకు చెందిన బుక్ స్టాల్ ధ్వంసానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు వరుస ఆందోళనతో అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు. ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళనకారులు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నేతలు ఇవాళ ఫ్లెక్సీలు చింపివేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజుకు చెందిన బుక్ స్టాల్ ధ్వంసానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు వరుస ఆందోళనతో అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ములుగు జిల్లా కేంద్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు, మరొక వైపు బీజేపీ శ్రేణులు పోటాపోటీగా మోహరించి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఉన్నారు. నాగరాజు సంబంధించిన బుక్ స్టాల్ ను కూడా ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను అన్ని చించివేశారు. రోడ్డు పైన ఉన్న ఫ్లెక్సీలను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో పాటుగా ఏటూరు నాగారం వెళ్లే రహదారి పైన భారీ ర్యాలీ రాస్తారోకో కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం పైన, భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి. పార్టీకి సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు, లేకుంటే ఇతర పార్టీకి సంబంధించిన నాయకుల ఆస్తులపై దాడులు చేస్తే సరైనది కాదంటూ వారు హెచ్చరిస్తున్నారు. రెండు వర్గాల పోటాపోటీ ధర్నాలు, నినాదాలు, అదేవిధంగా ఫ్లెక్సీలు ఇంచివేయడం, పుస్తక దుకాణాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం, దీన్ని అంతటిని గమనించిన పోలీసులు భారీగా మోహరించి రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ములుగులో ఉదయం ప్రారంభమైన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. థాంక్యూ సుధాకర్.